తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కులంపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిగా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులం మతం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఆదివారం బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాహుల్ గాంధీ తల్లిదండ్రి ఒకరు క్రిస్టియన్, మరొకరు ముస్లిం అయితే ప్రస్తుతం ఆయనది ఏ కులమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ నాయకుల మాటలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు వారికి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. దేశ ప్రజలంతా రాహుల్ దృష్టిలో కాంగ్రెస్ దృష్టిలో ఒకటే అని, మత ప్రాతిపదికన ప్రజలను కాంగ్రెస్ విడదీసి చూడదని అన్నారు. ఓసీలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను మోసం చేస్తున్న బీజేపీ నాయకులకు బీసీల హక్కులు ఎందుకు గుర్తు రావడం లేదన్నారు. విష రాజకీయాలు చేస్తున్న బీజేపీకి హిందువుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కులగణనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, దేశవ్యాప్త కులగణన విషయాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ మతం తెర మీదకు తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.